నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు వైసీపీ నేత రాజీవ్ గాంధీ గారు. నమస్తే అండి రాజీవ్ గాంధీ గారు. నమస్తే అండి. ప్రస్తుతం మనం ఉదయం నుంచి చూస్తున్నాము జత్వానీ కేసులో ఐపీఎస్ అధికారి రామాంజనేయులు గారిని అరెస్టు చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అరెస్ట్కి సంబంధించి మీ కామెంట్ ఏంటి, ఏమంటారు? ఒకటి, ఇప్పుడు రామాంజనేయులు గారిని అరెస్ట్ చేసినా లేదా ఇంకొకరిని అరెస్ట్ చేసినా ఈ ప్రభుత్వం చేసే పనులన్నీ కూడా కొండను తవ్వి ఎలకను పట్టుకోవడం తప్పితే ఇంకొకటి కాదు. లిక్కర్ స్కామ్ కి సంబంధించి కూడా అదిగో వాసుదేవ్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేసాం, అలా చేసేస్తాం, ఇలా చేసేస్తాం, ఆయనే పాత్రధారి, ఆయనే సొంతదారి అన్నారు. ఆయన మానాన్ని ఆయన శుభ్రంగా కేంద్ర సర్వీసులకు వెళ్ళాడు, ఆయన ఉద్యోగంలో ఆయన చేసుకుంటున్నాడు. రేపు ఈయన పరిస్థితి అయినా అంతే. ఏదైనా అరెస్ట్ పరం అనేటువంటిది కేవలం ఒక సెన్సేషనల్ న్యూస్ క్రియేట్ చేసుకోవడానికి, ఇదిగో ఈ విధంగా మనం చర్చా వేదికల్లో చర్చించడానికి పనికొచ్చేటువంటి అంశం తప్పితే దానివల్ల రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలకు కానీ ఏమాత్రం ఉపయోగం లేనటువంటి అంశం. ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర పరిస్థితి అధోగతి పాలైపోయింది. ఈ యొక్క అంశాల మీద చర్చ జరగకుండా డైవర్ట్ చేస్తూ ఏదో ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసి న్యూసెన్స్ నే సెన్సేషనల్ న్యూస్ గా చేసేటటువంటి అలవాటు ఈ కూటమి ప్రభుత్వానికి బాగా అలవాటు అయిపోయింది. కాబట్టి ఈ రోజు మీరు చూస్తే ఓ పక్క మిర్చి రైతులు రగిలిపోతున్నారు మద్దతు ధర లేక, టమాటా రైతులు ఇబ్బంది పడుతున్నారు, దానికి రేట్ లేదు, ఈ ఆక్వా రంగం దెబ్బతింది. ఇంకో పక్క సూపర్ 6 ఎక్కడ అమలు చేసినటువంటి దాఖలాలు లేవు, రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదు. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి ప్రాజెక్టుకి ఏదో శంకుస్థాపన చేసుకునే కార్యక్రమం. ఇంకో పక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు పరుస్తూ రాష్ట్రాన్ని సర్వనాశం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం ఈ అంశాలు ఏవి చర్చకు రాకుండా ఉండాలంటే ఏదో ఒక న్యూసెన్స్ ని సెన్సేషన్ చేస్తే అయిపోద్ది. ఈ రోజు ఒక ఐపీఎస్ పిఎస్ఆర్ అంజనేయులు గారు లాంటి వ్యక్తిని అరెస్ట్ చేస్తే అదొక సెన్సేషన్, రాష్ట్రం మొత్తం కూడా అటే డైవర్ట్ అయింది. ఇది కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి డైవర్షన్ పాలిటిక్స్ తప్ప దీనిలో ఏబీ ఉండదని చెప్పి నా యొక్క ఉద్దేశం. అంటే కావాలని రామాంజనేయులు గారిని టార్గెట్ చేశారు అంటున్నారు కొంతమంది, మీరేమంటారు? నిజంగానే కావాలని టార్గెట్ చేశారా? 100% రామాంజనేయులు గారిని అయితే కానివ్వండి, లేదా మిగతా అధికారులను కొంతమందిని అయితే కానివ్వండి, వారు ప్రతిపక్షంలో, ఇప్పుడు అధికార పక్షంలో ఉన్న వారు అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే పోలీస్ అధికారులని, ఐపీఎస్ అధికారులని రే రిషాంత్ రెడ్డి అని అరే ఉరే తొరే అని చెప్పి మాట్లాడినటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఇదే పోలీసులను నానా దుర్భాషలు ఆడేది చంద్రబాబు నాయుడు గారు. అప్పుడే వాళ్ళు అనేక కంప్లైంట్లు ఈసీకి ఈ యొక్క అధికారులను పెట్టడం జరిగింది, కేవలం వారు యొక్క రాజకీయ లబ్ధి కోసం. దాన్ని ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజకీయ లబ్ధి కాస్త కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ యొక్క పిఎస్ఆర్ ఆంజనేయులు గారి అరెస్ట్ అయితే మేము రాజకీయ కక్ష సాధింపుగానే చూస్తాం. ముఖ్యంగా అధికారులను టార్గెట్ చేయాల్సిన అవసరం ప్రస్తుత ప్రభుత్వాలకి ఎందుకు వస్తుంది అంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళకి లోబడి పని చేయాల్సిన అవసరం అధికారుల పైన ఉంటుంది. పని చేయకపోతే ట్రాన్స్ఫర్లు అవుతూ ఉంటాయి, మనం చూస్తూనే ఉంటాం. ఉన్నత చదువులు చదువుకున్న అధికారులు ప్రభుత్వాలతో కలిపి అనుసంధానమే వర్క్ చేస్తూ ఉంటారు ప్రజల ప్రయోజనాల కొరకు. ఇప్పుడు దాన్ని పక్కదోవ పట్టిస్తూ అధికారంలో ఏ ప్రభుత్వాలు ఉంటే ఆ ప్రభుత్వం, అది ఆ పార్టీ ఈ పార్టీ అనేది పక్కన పెడితే వాళ్ళు అనుకున్నట్లు వాళ్ళ చెప్పు చేతుల్లో లేకపోతే అధికారుల మీద, అంటే అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్న పరిస్థితులు చూస్తున్నాం. ఒకవేళ వాళ్ళు లోబడి పనిచేశారంటే ఇంకో ప్రభుత్వం వచ్చినప్పుడు ఇలా జైలుకి వెళ్లాల్సిన పరిస్థితులు, విచారణను ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఎలా చూడాలి? ఒకటేనండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏ ఒక్క అధికారిని కూడా ఉద్దేశపూర్వకంగా టార్గెట్ చేయడం కానీ ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలు చేయడం కానీ లేదు. మీకు ఐఏఎస్ ఐపీఎస్ వరకు ఎందుకండి, ఒక సబ్ ఇన్స్పెక్టర్ కథ చెప్తాను. ఉదాహరణకి జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అంటే ఉభయ గోదావరి జిల్లాల్లో అతని పేరు తెలియనోడు ఎవడుండు, మాజీ మంత్రి గారు. తర్వాత ఆయన కొడుకు మా ప్రభుత్వంలో ఇప్పుడు శాసనసభ్యులు అయ్యారు, కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు. అయితే ఆయన మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా పార్టీ యువజన విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా జక్కంపూడి రాజా ఇంద్రజిత్ గారు ఉన్నప్పుడు ఆయన్ని అకారణంగా అప్పుడున్నటువంటి ఇదే తెలుగుదేశం ప్రభుత్వం రోడ్డు మీద కారు ఆపాడని చెప్పి చేతిలో పసిపిల్లలు ఉన్నా, పక్కనే సతీమణి ఉన్నా, అవి ఏమీ ఆలోచించకుండా రోడ్డు మీద ఈడ్చీడ్చి ఆయన్ని కొట్టి స్టేషన్కి తీసుకెళ్లి ఒక 10 లాఠీలు ఇదిగేలా ఊనవయ్యేలా కొడితే తర్వాత ఆయన హాస్పిటల్ పాలై తర్వాత మా ప్రభుత్వం వచ్చింది. మామూలుగా అయితే ఏం చేయాలి, ఆ కొట్టినటువంటి సబ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే ఉన్నారో 5 ఏళ్ల పాటు పోస్టింగ్ లేకుండా చేయాలి. కానీ అది చేయలేదే. తిరిగి అదే నియోజకవర్గంలో అదే ప్రాంతంలో పోస్టింగ్ ఇచ్చాం. దట్ ఈస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే అధికారుల మీద కక్ష సాధింపు చర్యలకు దిగనటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పడానికి అదొక ఉదాహరణ. అట్ ది సేమ్ టైం ఎవరైతే ఏబి వెంకటేశ్వరరావు అనేటి ఆయన ఉన్నారో, అప్పట్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద కత్తిపోటు వ్యవహారం దాడి జరిగినప్పుడు, హత్యాయత్నం జరిగినప్పుడు దాన్ని కానీ, అంతకుముందు మా యొక్క శాసనసభ్యుల్ని ప్రలోభాలు పెట్టి సంతలో పశువుల్లాగా అమ్మకాలు కొనుగోలు చేయడంలో కీలక పాత్ర వహించడమే కాకుండా పెగాసిస్ అనేటువంటి సాఫ్ట్వేర్ ను కొనుగోలు చేయటం, అందరి ఫోన్లు ట్యాప్ చేసే వ్యవహారాలు ఆయన ఏదైతే ఉన్నారో దాని మీద ఆయన మీద చట్టం ఏ చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకుంది తప్పితే
ఎక్కడా ఉద్దేశపూర్వకంగా ఒక అధికారిని కక్ష సాధించినట్టు లేదు. మోరోవర్ ఏదైతే శ్రీలక్ష్మి గారు అనేటువంటి ఐఏఎస్ అధికారిని వైఎస్ రాజశేఖర రెడ్డి గారు హయాంలో పనిచేశారని, జగన్ గారికి ఏదో ఆవిడ సహకరించారని ఆవిడని అన్యాయంగా జైల్లో పెట్టించారు ఇదే చంద్రబాబు నాయుడు గారు. ఆవిడ నానా హెల్త్ ఇష్యూస్ ఇబ్బంది పడి జైల్లో నరక యాతన ఆవిడ అనుభవించినటువంటి మాట వాస్తవం కాదా? అంటే చంద్రబాబు నాయుడు ఐఏఎస్లు ఐపీఎస్ అధికారులని ఏ విధంగా ఇబ్బంది పెడతాడు అని చెప్పడానికి శ్రీలక్ష్మి గారు ఉదంతం ఒక ఉదాహరణ కాదా అని చెప్పి నేను అడుగుతున్నా. సో అటువంటి పరిస్థితుల నుంచి మళ్ళీ మా ప్రభుత్వంలో ఆవిడకి పోస్టింగ్ వచ్చింది, ఆవిడ పని ఆవిడ చేసుకుంది. అదే విధంగా ఇప్పుడు చూస్తే విశాల్ దునియా అనేటువంటి ఒక ఐపీఎస్ అధికారి ఎంత బాగా ప్రజల మన్నలను పొందడం అందరికీ తెలుసు. అలాంటి పేరున్నటువంటి చాలా మంది, అలాగే టానా అనేటువంటి ఐపీఎస్ అధికారి గారు, ఇలా చాలా మంది ఐపీఎస్ అధికారులు ఈ యొక్క ప్రలోభాలకు లొంగకుండా, తెలుగుదేశం కూటమికి సహకరించకుండా నిజాయితీగా పనిచేసినందుకు, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న వేళ చాలా నిజాయితీగా నిక్కచ్చిగా పనిచేసినందుకు వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ కక్ష తీర్చుకోవడానికి వీళ్ళందరినీ కూడా ఐపీఎస్ అధికారులకు మరి ముఖ్యంగా పోస్టింగ్లు లేకుండా చేస్తూ ఉద్దేశపూర్వకంగా ఎంక్వైరీలు అంటూ, ఉద్దేశపూర్వకంగా సస్పెండ్లు అంటూ, ఉద్దేశపూర్వకంగా అక్రమ అరెస్టులు అంటూ చేస్తున్నారు. అయితే ఒకటి, అరెస్టు చేసినంత మాత్రాన్ని భూగోళం బద్దలైపోయేది ఏమీ లేదు. మేబీ దే ఆర్ ఆల్ అక్యూజ్డ్ బట్ దే ఆర్ ఆల్ నాట్ కన్విక్టెడ్. ఖచ్చితంగా చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం ఎవరికి అతీతం కాదు. అరెస్ట్ చేశామని చెప్పి ఈ రోజు ఇలా ఆనందం పొందొచ్చు గాక, కానీ భవిష్యత్తు రోజుల్లో ఆ కేసు నుండి ప్రతి ఒక్కరు కూడా కడిగిన ముత్యాలనే బయటకు వస్తారని చెప్పి నా యొక్క ఆశాభావం. మరోపక్క కసిరెడ్డి గారు విచారణకు వస్తాను అని అన్నప్పటికీ కూడా మధ్యలోనే అరెస్టు చేయడానికి కూడా ఎలా చూడాలి? ఎందుకు కక్షపూరితంగా కూటమి ప్రభుత్వం వెళుతుంది అనడానికి ఇవన్నీ ఉదాహరణలుగా కనిపిస్తున్నాయి అంటున్నారు వైసీపీకి సంబంధించిన మీలాంటి నేతలు. మీరేం చెప్తారు? ఎందుకు అలా అనాల్సి వస్తుందంటారు? ఇప్పుడు నిజంగా సిట్టు ఇంత త్వరగా పనిచేస్తుందని చెప్తున్నారు కదా. సిట్టు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వేసేటువంటి సిట్టులు పేరు గొప్ప, ఊరు దెబ్బ. చంద్రబాబు నాయుడు సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండ్. అది స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీం కాదు. అది సిట్ అంటే కేవలం చంద్రబాబు నాయుడు సిట్ స్టాండ్ చెప్పి మాట ఆలకించేటటువంటి టీం. ఇప్పుడు వేసినటువంటి ఈ సిట్ మాట పక్కన పెట్టండి. 2014 నుంచి 19 మధ్యలో అప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో 1,00,000 కోట్ల విలువైనటువంటి భూ కుంభకోణం జరిగిందని అప్పటి కేబినెట్ మంత్రి అయ్యన పాత్రుడు, అప్పటి మరో కేబినెట్ మంత్రి గంటా శ్రీనివాసరావు మీద పోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చినటువంటి ఉదంతాలు, ఆ రాజకీయాలు, ఆ చరిత్ర మనం ఎవరైనా మర్చిపోగలమా? మరి ఆ రోజు సిట్ వేసారే, దమ్ముంటే ఆ సిట్టు తాలూకా విచారణ రిపోర్ట్ ని బయట పెట్టమనండి. ఆ సిట్ లో ఎవరైతే దోషులుగా తేరాలో వాళ్ళని శిక్షించమనండి, వాళ్ళని జైలు పాలు చేయమనండి, వాళ్ళని అరెస్ట్ చేయమనండి. అంతే తప్ప నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అంశాల మీద సిట్ ఎత్తే ఆ సిట్ ఏమో సైలెంట్ గా ఉండిపోద్దా? నీ యొక్క ప్రత్యర్థుల్ని ఇరకాటంలో పెట్టాలనేటువంటి లక్ష్యంతో కక్షపూరితంగా వేసినటువంటి సిట్ ఏదైతే ఉందో ఆ సిట్ వేగవంతంగా పనిచేస్తుందా ఎవరిని మోసం చేయడానికి? సిట్ అంతా కూడా కొండంత వెలకన పట్టేటువంటి పరిస్థితులే. అతను ఎలాగా మరుసటి రోజు వచ్చి నేను అటెండ్ అవుతా అన్నాడు, కానీ తొందరపడ కోయిలు ముందే కూర్చుందని చెప్పి ఈ పోలీసులు వెళ్ళి అరెస్ట్ చేశారు. లెట్ ఇట్ బి, అరెస్ట్ చేయనివ్వండి, ఏముంది విచారణలో తేలాల్సినటువంటి అంశాలు. సిట్ అరెస్ట్ చేసినంత మాత్రాన అతను నిందితుడని నేర నిరూపణ జరిగినట్టు కాదు కదా. సిట్ విచారణ చేయాలి, ఛార్జ్ షీట్ వేయాలి, కోర్టులో దాన్ని పెట్టాలి, లాయర్లు వాదోపవాదనలు, అంతిమంగా న్యాయ తీర్పు వచ్చిన రోజు తేలుతుంది ఎవరు దోషి ఎవరు నిర్దోషి అని. సో అంతవరకు కూడా మనం వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే న్యాయస్థానాల పట్ల, చట్టం పట్ల మాకు ఆ గౌరవం ఉంది. వి గో అకార్డింగ్ టు ద లా. ముఖ్యంగా ఏపీకి సంబంధించిన ఈ మద్యం కుంభకోణం కేసులో విజయసాయిరెడ్డి గారు మొన్న విచారణకు వెళ్ళి వచ్చిన తర్వాత కసిరెడ్డి గారి పేరు, మిథున్ రెడ్డి గారి పేరు ప్రస్తావించడం. సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ కావాలనంటే మీరు మిథున్ రెడ్డి గారిని అడగండి అని చెప్పడం ఎలా చూడాలంటారు? మిథున్ రెడ్డి గారి పేరు ఎందుకు తెర మీదకి తీసుకొచ్చారు? కావాలనే తీసుకొచ్చారా? ఆయన విజయసాయి రెడ్డి గారు మాట్లాడుతూ ఆయన ఏం మాట్లాడారో మనకు తెలీదు. బట్ ఆయన మీడియా ముందుకు వచ్చి మీలాంటి మీడియా మిత్రులు అడిగినటువంటి ప్రశ్నకి సమాధానంగా ఆయన ఏం చెప్పారంటే, నన్ను అడగడం జరిగింది, ఇది ఓఎస్డి గారికి ఈ విషయం వ్యవహారం తెలుసా అంటే తెలియదు, ఓఎస్డి గారికి సంబంధం లేదని చెప్పా. అలాగే మరొక ధనుంజయ రెడ్డి గారు ఎవరో వచ్చారు, వారికి తెలుసా అని అడిగారు, వారికి సంబంధం లేదని చెప్పాను. తర్వాత ఇంకా మిథున్ రెడ్డి గారి గురించి కూడా పదే పదే అడిగారు. అడిగితే మీరు వెళ్ళి మిథున్ రెడ్డి గారిని అడగండి, పూర్తి వివరాలు ఆయన ద్వారానే మీరు తెలుసుకోండి, నాకైతే తెలియదు అన్నారు. బట్ ఈ కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అన్న విషయం మాత్రం ప్రస్ఫుటంగా ఆయన చెప్పాడు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డిని ఈయన అన్నారు, కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి మరో ఆడియో రిలీజ్ చేసి విజయసాయి రెడ్డి గారిని మాట్లాడారు. కాబట్టి ఏదేదైనప్పటికీ విచారణలో తేలాల్సిన అంశం బయటకు వచ్చి మీడియా ముందు 100 మాట్లాడతారు ఎవరైనా సరే, ఏదైనప్పటికీ వాళ్ళు విచారణలో తేలాలి. కానీ ఇదంతా కూడా ఒక కుట్ర కోణంలో భాగంగానే జరుగుతుంది. ఇంత మద్యం కుంభకోణం అనేటువంటిది అసలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో జరగలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇది మా యొక్క వాదన. ఆ ఉన్నటువంటి కంపెనీలు అయితే కానివ్వండి, డిస్టిలరీస్ అయితే కానివ్వండి, వాటన్నిటికీ ఎవరి ప్రభుత్వ హయాంలో పర్మిషన్స్ వచ్చినాయి అన్నటువంటి తేలిస్తే
ఈ కుంభకోణానికి ఎవరు సూత్రధారులు అన్నటువంటి విషయం తేలుతుంది. కానీ దాన్ని ఎందుకో మరి సిట్టు బయట పెట్టకుండా ఇలాగ వీళ్ళందరూ వెనకాతల పడుతూ ఒక లేనటువంటి హైప్ ని క్రియేట్ చేస్తుంది. ఒక సెన్సేషన్ క్రియేట్ చేసి ఇదిగో మేము పట్టుకున్నాం చేసాం అన్న బిల్డప్ కి తప్పితే ఇందులో ఎంత మాత్రం నిజం ఉందన్నది మా ఉద్దేశం కాదు. ఇది కేవలం కక్షపూరిత చర్యల్లో భాగంగానే ఈ సిట్టు విచారణ సాగుతుంది. అంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం ఇటువంటి కక్షపూరిత చర్యలకు పాల్పడింది అని అంటే ఇట్స్ ఓకే, అలానే అది ప్రభుత్వాలు ఉంటాయనో ప్రతిపక్షాలు ఉంటాయనో మనం అనుకోవచ్చు. కానీ విజయసాయి రెడ్డి గారు కావాలని పేర్లు తీశారు, కావాలని వాంటెడ్లీ ఇవంతా చేస్తున్నారు, ఇది ఎలా చూడాలి అంటున్నాను నేను. విజయసాయి రెడ్డి గారు ఒకటి, ఆయన ఇంత క్రితం మా ప్రభుత్వంలో కీలక పాత్రతో పనిచేశారు, మా పార్టీలో చాలా కీలకంగా పనిచేశారు. అయితే ఒకటి నేను ఎందుకు అంటున్నాను అంటే ఈరోజు విజయసాయి రెడ్డి గారు బయటికి వెళ్ళిపోయి చెప్పినటువంటి అన్ని మాటల్ని కూడా తెలుగుదేశం పార్టీ వారు ఉదాహరణకి విజయసాయి రెడ్డి గారే చెప్తున్నారు అని పదే పదే అంటున్నారు ఈ కూటమి నాయకులు. దానికి నాదొక సబ్మిషన్ వారందరికీ ఏమిటంటే, నిజంగా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడకుండా పార్టీ నుండి బయటకు వెళ్ళిన తర్వాత మాట్లాడినటువంటి మాటలకు అంత శాంటిటీ ఇవ్వటమే మీ ఉద్దేశం అయితే, మరి ఇదే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ వారు పార్టీని లాక్కున్న తర్వాత, పార్టీ ఫండ్ను లాక్కున్న తర్వాత, పార్టీ గుర్తును లాక్కున్న తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి చంద్రబాబు నాయుడు అనే నా అల్లుడు నాకన్నా మహానటుడు, నీచుడు, నికృష్టుడు, దుర్మార్గుడు అని మాట్లాడాడే, మరి ఎన్టీ రామారావు గారు మాట్లాడినటువంటి మాటలన్నీ నిజమే అని వారు ఒప్పుకున్న తర్వాత విజయసాయి రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల గురించి మాట్లాడే నైతిక అర్హత హక్కు ఈ సోకాల్ కూటమి నాయకులకు ఉంటది. మనం చిన్న మినిమం లాజిక్ తో ఆలోచిస్తే పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడారు, బయటకు వెళ్ళినప్పుడు ఏం మాట్లాడారు అన్నది మనకు అర్థమవుతుంది క్లియర్ గా. కాబట్టి దాని మీద ఇంకా అంతకన్నా లోతుగా లేదా దూరంగా వెళ్ళి చర్చించాల్సిన అవసరం లేదు. ఇట్ ఈస్ వెరీ క్లియర్. మా పార్టీలో ఉన్నప్పుడు అంతా మంచి, మా పార్టీ నుండి బయటకు వెళ్ళాక అంతా చెడు. దేర్ ఎండ్స్ ద మ్యాటర్. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎప్పుడైతే వ్యాఖ్యలు చేస్తున్నారో ఆయన అంటే టీడీపీలోకి వెళ్ళే అవకాశం లేదు అని అంటున్నారు కాబట్టి బీజేపీ వైపు తను చూస్తూ ఉన్నారు. మేబీ రాజ్యసభ స్థానానికి ఖచ్చితంగా బీజేపీ నుంచే ఆయన కూడా నామినేట్ చేయబోతున్నారు అనేది కూడా ఒక వార్త. అయ్యే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? మేడం, విజయసాయి రెడ్డి గారు ఇప్పుడు మా పార్టీలో లేరు. ఆయన బీజేపీకి వెళ్తారా, తెలుగుదేశంకి వెళ్తారా, వ్యవసాయం చేసుకుంటారా, రాజ్యసభకి వెళ్తారా అన్నటువంటిది నా ఊహకు అందనటువంటి ప్రశ్న. అది ఏమన్నా ఉంటే మీరు ఆయన్ని అడగాలి. ఇదేమన్నా ఆయన మా పార్టీలో ఉంటే డెఫినెట్ గా సంభవ్ నేను ఏదైనా ఆన్సర్ చెప్పేదానికి అవకాశం ఉంటుంది తప్ప ఇప్పుడు ఈజ్ అన్ ఇండివిజువల్ పర్సన్, ఈజ్ అన్ ఇండివిజువల్ ఎంటిటీ. మాకేం ఆయనతో సంబంధాలు లేవు. సో ఆయన నిర్ణయం ఆయన తీసుకుంటారు. ఆయన భవిష్యత్తులో ఆయన రూపుదిద్దుకోగల సమర్థుడైనటువంటి మనిషి ఆయన కాబట్టి సో మీరు ఆయన్ని అడగాలి. నాకు ఆయన గురించి అయితే తెలియదు మరి. ఓకే. అండ్ మరో పక్క పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా చూడాలంటారు? ఇంకా ఉన్నాయా ఈ బహిష్కరణలు? ఒక హృదయ విదారకమైనటువంటి సంఘటన. సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. అసలు నిజం చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారు మోకరిల్లి దళిత సమాజానికి క్షమాపణ చెప్పాల్సినటువంటి అవసరం, బాధ్యత ఆయన మీద ఉంది. ఆయన నియోజకవర్గంలో జరిగింది. మీరు డిప్యూటీ సీఎం గా ఏం చేస్తారని పక్కన పెడితే పవన్ కళ్యాణ్ ఇస్ ఫెయిల్డ్ యాజ్ అన్ ఎమ్మెల్యే విత్ దిస్ ఇన్సిడెంట్, నో డౌట్. పవన్ కళ్యాణ్ ఒక అడ్మినిస్ట్రేషన్ ఏది ఆ నియోజకవర్గంలో, సరే మీకు తెలియదు, ఏదో జరిగిన తర్వాత మీరు తీసుకున్నటువంటి చర్యలు ఏమిటి? హుటాహుటిన ఆ యొక్క గ్రామాలకు వెళ్ళారా? ఆ దళితుల్ని కలిశారా? వారితో మాట్లాడారా? వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, వారు చెప్తున్నటువంటి ఆరోపణలు నిజమా కాదా అని తేల్చి నిజమైన తర్వాత ఆ దోషులను వెంటనే శిక్షించగలిగారా? వాట్ యాక్షన్స్ టేకెన్ ఆన్ దిస్ పర్టికులర్ ఇన్సిడెంట్ అంటే గుడ్డు సున్నా. వేర్ ఇస్ పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్ ఈరోజు డిప్యూటీ సీఎం గా దేశాలు తిరగచ్చు, కానీ నీ యొక్క మూల రూట్స్, నీ యొక్క అవకాశం కల్పించి పిఠాపురం ప్రజలు, నీ ఓటర్లు, దళిత సమాజం ఈ రోజు అటువంటి దళిత సమాజాన్ని ఆ విధంగా బహిష్కరించడం అంటే మనం ఏ రాతి యుగంలో ఉన్నామా, లేదా ఏ 200-300 ఏళ్ల క్రిందట ఉన్నటువంటి పరిస్థితులు తీసుకొచ్చారన్నటువంటి భావన, బాధ రెండూ కలుగుతుంది. ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన కఠినమైనటువంటి చర్యలు తీసుకుని ఇటువంటి పరిస్థితులు మరే నియోజకవర్గాల్లో, మరే ప్రాంతాల్లో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పునరావృతం కాకుండా ఉండాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ పవన్ కళ్యాణ్ గారికి ఒకటే అడుగుతున్నాను. పవన్ కళ్యాణ్ గారు మొన్న గిరిజనులకు చెప్పులు పంపించారు, మంచిదే. పవన్ కళ్యాణ్ గారు మీరు పంపించాల్సింది చెప్పులు కాదు, మీరు అమలు చేయాల్సింది చట్టాలు. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇస్తుంటే, జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు వారి అకౌంట్లలో జమ చేస్తుంటే ప్రజలే ఏమన్నా బెచ్చగాళ్ళ, డబ్బులు ఎలా సంపాదించుకోవాలో నేర్పించాలి కానీ అని ఇదే పవన్ కళ్యాణ్ మాట్లాడారు. మరి ఈ రోజు మీరు చెప్పులు ఎందుకు ఇచ్చారు? చెప్పులు కుట్టుకోవడం ఎలాగో గిరిజనులకు నేర్పించి వారి చెప్పులు వారే కుట్టుకుని వారే వేయించుకునేలాగా నీ యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది ఉండాలి కదా.
ఇప్పుడు సాక్షాత్తు పిఠాపురం అనేది పిఠాపురం నియోజకవర్గం డిప్యూటీ సీఎం గారిది, పిఠాపురం తాలూకా అని కూడా చాలా మంది స్టిక్కర్లు వేసుకుని తిరిగిన సందర్భాలు మనం చూస్తూ ఇప్పుడు ఉన్నాము. ఇంకా నో మోర్ పిఠాపురం తాలూకా అండి మేడం గారు, ఇంకా పిఠాపురం తాలూకా కాదు, దళితులని బహిష్కరించినటువంటి నియోజకవర్గ నాయకుడు తాలూకా అని రాసుకోమనండి. దళితులను బహిష్కరించిన నియోజకవర్గ ఎమ్మెల్యే తాలూకా అని రాసుకుంటే సరిపోద్ది. మరి ఆయన నియోజకవర్గంలోనే కదా బహిష్కరణ జరిగింది. ఇప్పుడు దళితులకు సంబంధించి కఠినమైన చట్టాలు మన రాజ్యాంగంలో ఉన్నాయి, మన చట్టాల్లో ఉన్నాయి, మనం చూస్తూ ఉన్నాం. అయినప్పటికీ డిప్యూటీ సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలోనే ఇటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు చూడాలి అని అంటే సమాధానం ఎవరు చెప్పారు? పవన్ కళ్యాణ్ గారు సమాధానం దానికి చెప్పాలా? పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. ఎంటైర్ మీడియాని తీసుకుని ఆ దళితులు ఎవరైతే గ్రామ బహిష్కరణకు గురయ్యారో ఎంత దారుణం ఏంటి, వాళ్ళు ఎవరో వెళ్ళి కనీసం హోటల్ దగ్గర ఇడ్లీ అడిగితే మీకు ఇవ్వద్దని మా పెద్దోళ్ళు చెప్పారు, మీకు ఏమమ్మో మీరు వెళ్ళిపోండి అంటారా? ఓ పాలు ఉండవా, నీళ్లు ఉండవా, తిండి ఉండదా? వాళ్ళు బతకాలా చావాలా? ఏంటి దుర్మార్గమైనటువంటి పరిస్థితులు? దీని మీద స్పందించాల్సిన బాధ్యత పవన్ కళ్యాణ్కి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారు రావాలా, కోటలు వదిలి ప్రజల వీధుల్లోకి నడవాలి. ఆయన నడిచి ఆ విషయాలు తెలుసుకుని ఆ చేసినటువంటి దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తుల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. చట్టాలు ఉన్నాయి కదా. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఏం కనపడదు, నిమ్మక నిరంతరేట్టు ఉంటాడు. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏదైనా జరిగితేనో, ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఏదైనా చేస్తేనో వెంటనే 1000 అమ్మ అనుకుంటూ రాకెట్ స్పీడ్ లో వస్తాడు. అదే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో అయితే మాత్రం లాగే లాగు చొక్కా వేసినట్టు ఎక్కడ వేసి పొంగలు అక్కడే అన్నట్టు ఉండిపోతాడు పవన్ కళ్యాణ్ గారు. ఇది పద్ధతి కాదు. పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా మీరు తిరగాలి, ఆ ప్రాంతానికి వెళ్ళాలి, వారికి రక్షణగా మీరు నిలబడి మీ తప్పులు మీరు సరిదిద్దుకోవాలని మీ డిబేట్ ద్వారా నేను పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తున్నాను. ఎవరైతే గ్రామం బహిష్కరణ కాబడ్డారో దళితులు, వాళ్ళ వర్షన్ ఏంటి, వాళ్ళు ఏం చెప్తున్నారు? వాళ్ళు క్లియర్ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎంతవరకు వెళ్ళారో తెలియదు. మనం కూడా సోషల్ మీడియాలోనే చూసాం. అసలు వాస్తవం ఏంటి, అసలు వ్యవహారం ఏంటి అనేటువంటిది ఈ సోకాల్ నాయకులు వెళ్ళి లేదంటే యంత్రాంగం వెళ్ళి అక్కడ వెలికి తీస్తే వాళ్ళు వాస్తవాలు చెప్తారు. ఇప్పటికీ భయం కుప్పెట్లోనే ఉన్నారు. రేపు అన్నాడు మా పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు అన్నట్టే ఉన్నారు. మనం కూడా సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్నటువంటి వ్యవహారమే ఇదంతా. ఓకే, చూడాలి మరి అక్కడ ఏం జరగబోతుందో. మరోపక్క రాజధాని నిర్మాణ పనులు శరవేగంగా చేస్తున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అయితే అర్హత లేని కంపెనీలకు రాజధాని నిర్మాణ పనులు అప్పచెప్పారు అంటూ కొంతమంది ఆరోపిస్తున్నారు. వాస్తవం ఉందా అండి? కట్టే రాజధానికి అయితే మంచి మంచి కంపెనీలకు ఇస్తారు. కళల రాజధానికి, గ్రాఫిక్స్ రాజధానికి అయితే ఎవరికి ఇచ్చేసినా ఒకటే. గతంలో చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ కట్టారు తాత్కాలికం, హైకోర్టు కట్టారు తాత్కాలికం, సచివాలయం కట్టారు తాత్కాలికం, 1000 కోట్లు కుమ్మరించారు దానికి. తీరా చూస్తే స్పీకర్ జామ్ లో చిన్నపాటి వర్షం వస్తే స్పీకర్ ఛాంబర్ చిల్లులు పడిపోయి ఛాంబర్ లోనే నీళ్లు కారేటటువంటి దౌర్భాగ్య పరిస్థితి. పక్కన ఉన్నటువంటి తెలంగాణలో 1200-1600 కోట్లతో బ్రహ్మాండమైనటువంటి అధునాతనమైనటువంటి పర్మనెంట్ సచివాలయం అలా కట్టుకుంటారు. మనం మాత్రం 1000 కోట్లు వెచ్చించి ఒక తాత్కాలిక సచివాలయాలు అంటూ ఏదో మన మొహాన పడేస్తారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు అమరావతిని రాజకీయంగా వాడుకుంటున్నారు. అమరావతి చంద్రబాబు నాయుడు గారికి ఆర్థిక రాజధానిగా తయారైంది, రియల్ ఎస్టేట్ రాజధానిగా తయారైంది. చంద్రబాబు గారికి ఆయన అన్యాయాలకి తప్పితే ప్రజలకు కాదు. ఈ రోజు కూడా ఏదో జరగాలి మళ్ళీ మళ్ళీ అన్నట్టు ఇంత క్రితం ఏ ప్రధానమంత్రి గారితోనైతే తీసుకొచ్చి అమరావతి పనులకు శంకుస్థాపన అంటూ 36,000 కోట్ల పెట్టుబడులు అంటూ హంగామా చేశారో, ఆ తర్వాత అదే ప్రధానమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కొడుకు అవినీతిని ఏ ప్రాంతంలో అయితే ప్రశ్నించారో, మళ్ళీ నిశ్చిగ్గా అదే ప్రధానమంత్రి గారిని, అదే ముఖ్యమంత్రి అదే ప్రాంతాన్ని తీసుకొచ్చి మళ్ళీ అదే శంకుస్థాపన. అంటే ఎన్నాళ్ళు అరిగిపోయిన గ్రామ ఫోన్ రికార్డులా చేస్తారు? ప్రజలేం అమాయకులు అనుకుంటున్నారా? ఇది చాలదన్నట్టు అమరావతిలోనట ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తీసుకొస్తారని మొన్న ఎవరు మంత్రి నారాయణ గారు చెప్తున్నారు. ఉన్న విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దిక్కు దివానం లేదు, విశాఖపట్నం టు విజయవాడ డైరెక్ట్ ఫ్లైటే లేదు. అది మీ పరిస్థితి. మీ గొప్పలు ఎందుకు చెప్తారు? రెండోది ఏంటి, ఇంకో 40,000 ఎకరాలు సమీకరిస్తారట. దేనికోసం ఏంటి? అసలు ఏంటి రాజధాని కట్టడం ఏంటండి? రాజధాని అంటే ఏర్పడాలి. కానీ వీళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు ఒకటే చెప్తున్నాం. గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతి సెల్ఫ్ సస్టైన్డ్ క్యాపిటల్ అన్నాడు, అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్డ్ క్యాపిటల్ అన్నాడు, అమరావతికి రూపాయి అవసరం లేదు అన్నాడు. మరి ఇన్ని లక్షల కోట్లు మీరు అప్పులు చేసేసి ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 1,25,000 కోట్లు అప్పు చేశారే. ఆ అప్పులే తప్పితే అమరావతి పేరు చెప్పు నిధులు ఏమైనా సాధించారా? ఒక్క నిధులు కేటాయింపు ఏమైనా జరిగిందా? అమరావతి పేరు చెప్పి చేసేవన్నీ కూడా కేటాయింపుగా చూపించేవన్నీ కూడా అప్పులు, వాటికి కట్టే వడ్డీలే. సో అమరావతి ప్రాంతం పేరు చెప్పి దోచుకోవడం, దాచుకోవడం, పంచుకోవడం తప్పితే మరొకటి లేదు. సో చూడాలి మరి. మరోపక్క మీ దాకా వచ్చే ఉంటుంది, వైజాగ్లో ఉర్సా కంపెనీకి ఒక 3,000 కోట్లు విలువైన 60 ఎకరాల భూమిని అప్పచెప్పారు అంటూ ఒక వార్త అండి. విన్నారా మీరు? వైజాగ్ పరిసర ప్రాంత వాసులే కాబట్టి ఏం చెప్పండి. ఈ వర్ష అనేటువంటి కంపెనీకి విశాఖపట్నంలో ఋషికొండ అంటే టాప్ అండి, మంచి హై క్లాస్ ఏరియా. ఋషికొండ ఐటీ హిల్ నెంబర్ 3లో 3.5 ఎకరాలు ఇచ్చారు.
తర్వాత కాపులొప్పాడు కూడా మంచి అటు సీ కనెక్టివిటీ ఇటు హైవే కనెక్టివిటీ ఉన్నటువంటి ప్రాంతం కాపులొప్పాడ. అక్కడ కూడా సుమారు 20-30 వేలు ఉంటుంది గజం. ఏది గవర్నమెంట్ వాల్యూ కమర్షియల్. సో అటువంటి ప్రాంతంలో 56.5 ఎకరాలు వెరసి మొత్తం 60 ఎకరాలు ఒక వర్ష అనే కంపెనీకి ఇచ్చారు. జనరల్ గా మేమేమనుకున్నాం అంటే వర్ష అనే పెద్ద ఇంటర్నేషనల్ కంపెనీ ఏమో అనుకున్నాం. నేను సాఫ్ట్వేర్ రంగంలో వ్యక్తినే, నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్నే. అయితే ఈ వర్ష అనే కంపెనీ పేరు నేను ఎక్కడా వినలేదు. మనకు తెలిసిన కంపెనీలు రకరకాల పేర్లు వింటూ ఉంటాం. అయితే ఈ వర్ష ఏంటనేటువంటి దాన్ని కొంత అనాలిసిస్ చేస్తే దౌర్భాగ్యమైనటువంటి పని చేసినట్టు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా అధికారికంగా భూ కబ్జాలు చేస్తుంది మేడం. అఫీషియల్ ల్యాండ్ గ్రాబింగ్. ఎందుకు చెప్తున్నా అంటే వర్ష అనే కంపెనీ పెట్టి హైదరాబాద్ లో 2 నెలలు అవ్వలేదు. దాన్ని ఎలా చూపించారు? చైల్డ్ కంపెనీగా చూపించారు. దాని మదర్ కంపెనీ వర్ష ఎల్ఎల్సి అంటే లిమిటెడ్ లైబిలిటీ కంపెనీ అని చెప్పి అమెరికాలో సెప్టెంబర్ 27, 2024 దాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 3 నెలల తర్వాత సరిగ్గా నారా లోకేష్ గారు అమెరికా పర్యటనకు 1 నెల ముందు వర్ష ఎల్ఎల్సి లిమిటెడ్ లైబిలిటీ కంపెనీని అమెరికాలో ఎస్టాబ్లిష్ చేశారు. కొన్ని వారాల క్రితం హైదరాబాద్ లో ఈ వర్ష అనేటువంటి కంపెనీని ఇక్కడ రిజిస్టర్ చేశారు. అక్కడేమో అబ్బూరి సతీష్ అనేటువంటి వ్యక్తి వన్ ఆఫ్ ద డైరెక్టర్, ఇక్కడ కూడా అబ్బూరి సతీష్ వన్ ఆఫ్ ద డైరెక్టర్. అలాగే పెద్దుత్తి విజయ్ అక్కడ ఒక డైరెక్టర్ అయితే ఇక్కడ పెద్దుత్తి కౌశిక్ అన్న అని ఒక డైరెక్టర్. సో వీళ్ళంతా కలిపి ఏం చేశారు అంటే జనరల్ గా ఇంత పెద్ద కంపెనీకి 60 ఎకరాలు సుమారు 3,000 కోట్ల రూపాయలు విలువైన భూమి ఇచ్చామంటే ఆ కంపెనీ పరిస్థితి చూస్తే మీరు ఆశ్చర్యపోతారండి. హైదరాబాద్ లో ఒక రెసిడెన్షియల్ అపార్ట్మెంట్ లో 3 బెడ్రూమ్ ఫ్లాట్ లో దాని రిజిస్టర్డ్ అడ్రస్ ఉంది. కనీసం కమర్షియల్ ఫ్లాట్ కూడా కాదు. ఆ కనీసం కమర్షియల్ కరెంట్ కూడా వాడట్లేదు. రెసిడెన్షియల్ పవర్ వాడుతున్నారు ఆ యొక్క చిన్నపాటి ఆఫీస్ కి. ఒక్క ఉద్యోగులు ఏంటంటే మీరు నమ్ముతారండి, నాట్ ఈవెన్ ఆఫీస్ బాయ్. ఆ కంపెనీకి ఒక ఫోన్ నెంబర్ లేదండి, ఆ కంపెనీకి ఒక వెబ్సైట్ లేదు. వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? అంటే మీ ఇష్టారాజ్యంగా మీరు కేటాయింపులు చేస్తారా? జనరల్ గా ఒక కంపెనీకి టీసీఎస్ ఉందండి. టీసీఎస్ అతిపెద్ద దిగ్గజ కంపెనీ. సరే టీసీఎస్ కి 21.16 ఎకరాలు మొత్తాన్ని 99 పైసలకి ఇవ్వడమే ప్రజలంతా తప్పుపడుతున్నారు. ఏ టీసీఎస్ ఏమన్నా పేద కంపెనీయా, నిరుపేద కంపెనీయా? వాట్ ఈస్ దట్? టీసీఎస్ కేవలం ఇన్సెంటివ్స్ ఇవ్వండి, అంతే తప్ప భూమిని మీరు అమ్మేయడం ఏంటి? చట్టం చెప్తుంది. జీవో ఎంఎస్ నెంబర్ 571 2012 రెవెన్యూ యాక్ట్ ప్రకారం ప్రభుత్వానికి అలా ప్రైవేట్ వ్యక్తులకు ప్రైవేట్ సంస్థలకు భూమిని అమ్మే అర్హత లేదు. ఎవరైనా రేపు కోర్టుకు వెళ్తే వీగిపోద్ది అది. సో అటువంటి పరిస్థితుల్లో అంత పెద్ద టీసీఎస్ దిగ్గజ కంపెనీకి 21 ఎకరాలు ఇచ్చారు. ఈ దిక్కుమాల వర్ష అనే కంపెనీకి 60 ఎకరాలు ఇచ్చారు. దీని పేరు లేదు, ఊరు లేదు. కనీసం ఆ కంపెనీ గతం ఏంటి? ఆ కంపెనీలో ఇంతకుముందు ఎక్కడన్నా పెట్టుబడులు పెట్టారా? ఆ పెట్టుబడి పెట్టిన ప్రాంతంలో ఆ ప్రాంతం ఏం అభివృద్ధి చెందింది? ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అయింది? ఎంత పెట్టుబడులు పెట్టారు? ఏమి కూడా పరిగణలో తీసుకోకుండా ఏంటండి ఇది? ఇంకా పోతే ఆ కంపెనీ యొక్క డైరెక్టర్ అబ్బూరి సతీష్ అనే వ్యక్తి మీద తీస్తే చిట్ట అతను 21st సెంచరీ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక కంపెనీలో భాగస్వామిగా ఉంటూ ఆ కంపెనీ కొన్ని కోట్ల రూపాయలు ప్రజల నుండి దండుకొని బోర్డు తిప్పేసినటువంటి ఒక ఐపీ పెట్టినటువంటి కంపెనీలో ఇతను కూడా వన్ ఆఫ్ ద భాగస్వామి. అటువంటి చరిత్ర అటువంటి ఉన్న వ్యక్తులను తీసుకొచ్చి మీరు ఇందులో కంపెనీలో పెడితే ఆ అబ్బూరి సతీష్ అనే వ్యక్తి విజయవాడ సిట్టింగ్ ఎంపీ కేశినేని చిన్ని గారికి సహచరుడు, క్లాస్మేట్ అని కూడా తెలుస్తుంది. అంటే కేవలం నారా లోకేష్ గారి కనుసన్నలో విశాఖపట్నంలో వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి భూమిని తీసుకొచ్చి కంపెనీల పేరట అధికారికంగా భూ కబ్జాలకు పాల్పడడం చాలా దుర్మార్గం, దురదృష్టం. నిజంగా స్టార్ట్అప్ కంపెనీలకే పెట్టాలనుకుంటే రమ్మని చెప్పండి. మా ప్రభుత్వ హయాంలో ఆంధ్ర యూనివర్సిటీ లో మేము 30 స్టార్ట్అప్ కంపెనీలు ఉన్నాయి విశాఖ నగరం నడిపొట్టిన. సో ఆ స్టార్ట్అప్ కంపెనీలకి ఏమి ఇలా చేయలేదు. అన్ని మినిమం 30-40 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. కనిష్టంగా అంటే లీస్ట్ గా 10 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు. సో అంతే తప్పితే ఊరు పేరు లేనివాడికి తీసుకొచ్చి కొన్ని వేల కోట్ల రూపాయల భూమి కట్టబెట్టడం అంటే చాలా దుర్మార్గం. ఖచ్చితంగా ఆ భూ కేటాయింపుని ఇమీడియట్ గా ప్రభుత్వం రద్దు చేసి ఆ యొక్క చర్యలను వెనక్కి తీసుకోవాలని మీ ద్వారా మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు పంచుకున్నారు. గాంధీ గారు థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.